తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఉభయ సభల్లో ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగమంతా డొల్లా అంటూ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై సభలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న కల్వకుంట్ల సంజయ్తో మా ప్రతినిధి సవీన్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. కల్వకుంట్ల సంజయ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ స్పీచ్ మధ్యలో బీఆర్ఎస్ ఎందుకు నిరసన వ్యక్తం చేసింది? బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు నినాదాలు చేయాల్సి వచ్చింది? మొత్తం అబద్ధాల పుట్ట. ఆ రోజు 6 గ్యారంటీలు, దానికి చట్ట నిబద్ధత అని మాట్లాడినారు వీళ్ళు. ఇప్పటి వరకు దాని గురించి ఊసలేదు. మొదటి గవర్నర్ స్పీచ్లోనే దానికి చట్టబద్ధత కల్పిస్తాము 6 గ్యారంటీలకు అని చెప్పేసి ఈ అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు వీళ్ళు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల తర్వాత దానికి చట్టబద్ధత లేదు, ఏమీ దాని గురించి ఊసు కూడా లేదు. అందుకొరకే గవర్నర్ స్పీచ్లో దాని గురించి మళ్ళీ ప్రసంగించట్లేదు. ఈ అసెంబ్లీలోనే చెప్పినారు కాబట్టి మేమందరం కూడా ఆ 6 గ్యారంటీల గురించి దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి అందరం కూడా నిరసన తెలియజేసినాం, మొత్తం బీఆర్ఎస్ కూడా. కానీ ఈ గవర్నర్ స్పీచ్లో కూడా దాని గురించి ఊసు లేదు, దాని గురించి పలుకు లేదు, 6 గ్యారంటీల గురించి లేదు, మహిళల పెన్షన్ గురించి లేదు, బీడీ కార్మికుల పెన్షన్ గురించి లేదు, వృద్ధుల పెన్షన్ డబ్బుల గురించి లేదు, ఎలాంటి రైతు సంక్షేమం లేదు, మహిళా సంక్షేమం లేదు, ఉద్యోగాల గురించి ప్రస్తావన లేదు, దేని గురించి లేదు. అందుకొరకే మేము బీఆర్ఎస్ పార్టీ వైపు నిరసన తెలియజేసాం. భవిష్యత్తులో వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ బైకాట్ చేసింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారు కదా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, ఎట్లా ఉండబోతుంది? మేమందరం కూడా ఇవాళ పెట్టబోయే బడ్జెట్ గురించి, ప్రజల సంక్షేమాల గురించి, ప్రజల రైతులకు వీళ్ళకి ఇచ్చిన వాగ్దానాల గురించి, తప్పకుండా నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాల గురించి, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాల గురించి, మహిళలకు ఇస్తున్న మహాలక్ష్మి గురించి, మా వృద్ధుల పెన్షన్ల గురించి, ఈ అన్నిటి గురించి ఈసారి మాత్రం మేమందరం గవర్నమెంట్ని నిలదీయబోతా ఉన్నాం. ప్రజల పక్షాన ఈ వచ్చే 2 వారాలు కూడా అసెంబ్లీలో కొట్లాడబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చెప్తున్నారు.